హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సనీ పఠాన్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ మెంటర్. రీసెంట్లీ ఇంటర్ రిజల్ట్ రావడం జరిగిందనమాట. నెక్స్ట్ 10th రిజల్ట్ వస్తాయి, అదేవిధంగా వేరే రిజల్ట్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయినారో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాం, కంప్లీట్గా చూడండి. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు బాధ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. బట్ ఇటువంటి సమయంలో మనకు కావాల్సింది ఆత్మవిశ్వాసం, గట్టిగా ఉండడం. సో ఆత్మవిశ్వాసం సంబంధించి ఒక ఫేమస్ స్టోరీకి వెళ్దాం అనమాట. సో అందరు తెలిసినటువంటి ఫేమస్ పర్సన్ థామస్ ఆల్వా ఎడిసన్ గురించి. సో తను మనం ప్రజెంట్ వాడుతున్నటువంటి బల్బ్స్ యొక్క సృష్టికర్త అనమాట. తన జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ సంఘటనలు అయితే ఉన్నాయి. అటువంటి ఒక చిన్న సంఘటన మీద షేర్ చేస్తానన్నమాట. సో 1914లో తన జీవితం మొత్తంలో సంపాదించి పెట్టినటువంటి ఒక ఫ్యాక్టరీ ఒక అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైందనమాట. అటువంటి సమయంలో తనకు తాను మనసులో ఇలా మాట్లాడుకున్నాడు అనమాట. భగవంతుడు నేను చేసిన తప్పిదాలకు ఇలా చేశాడేమో అని అనుకుంటూనే భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఎందుకు అంటే భగవంతుడు మళ్ళీ నాకు అవకాశం ఇస్తున్నాడని అనుకున్నాడు అనమాట. సో అనుకున్న విధంగానే జస్ట్ 3 వారాల్లో మనోగ్రాఫ్ కనుక్కున్నాడు అనమాట. సో అందరికీ ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ మీరు గమనించండి, తన యొక్క మనోధైర్యం చూడండి, తన యొక్క ఆత్మవిశ్వాసం చూడండి. సో అతను అనుకున్నప్పుడు తన యువకుడైతే కాదనమాట, 64 సంవత్సరాల వయసు ఉంటుంది. సో అటువంటి సమయంలో కూడా తను అనుకున్నది సాధించాడు. సో ఇక్కడ స్టూడెంట్స్ నేను చెప్పడం ఒకటే అనమాట. సో ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అవడం జరిగింది, కానీ జీవితం మొత్తంలో మీరు ఫెయిల్ కాలేదు కదా. సో నెక్స్ట్ కూడా ఎగ్జామ్స్ రావచ్చు. సో ఫెయిల్ నుంచి మనము గెలుపు యొక్క విలువ తెలుసుకోవాలన్నమాట. మన ఫెయిల్ అనేది గెలుపు యొక్క విలువ తెలియపరుస్తుంది. కాబట్టి సో పాస్ట్లోనే కూర్చోకుండా సో పాస్ట్ నుంచి మనము నేర్చుకొని సో మన శక్తి సామర్థ్యం బయటకు తీసి పాస్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా డియర్ స్టూడెంట్స్, మనం ఏదైతే గమ్యం పెట్టుకుంటామో ఆ గమ్యంలో మనకు అన్నీ సాఫీగా ఉండవు. సో అంతా మనకు హైవే లాగా ఉండదన్నమాట. అవరోధాలు ఉంటాయి, గెలుపు ఓటమి ఉంటాయన్నమాట. మనం కాన్ఫిడెంట్గా ఉంటూ మనం మీద ఆత్మవిశ్వాసం మనం గట్టిగా మనం కూర్చొని అనుకుని సాధించుకోవాలన్నమాట. సో బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, బీ ఛాంపియన్. అదేవిధంగా నెక్స్ట్ మంచిగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.